హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బ్లౌజు ఎలా కుట్టుకోవాలి ఏంటి అని చూపిస్తాను. మనకి కస్టమర్స్కి బ్లౌజ్ కుట్టినప్పుడు మళ్ళీ రిటర్న్ రాకుండా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్తోని ఫిట్టింగ్తోని ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మనం సైడ్ జాయిన్ చేసుకున్నప్పుడు కూడా మనకి కరెక్ట్గా ప్లస్ కుర్తా అనేది ఎలా వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే కటింగ్ వీడియో అయితే చూసేయండి, ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. కింద లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు చూడండి. ఫస్ట్ అయితే మనకి నెక్ అనేది కట్ చేశానండి. నేను కటింగ్ చేసేటప్పుడు అయితే మార్కింగ్ మాత్రమే వేశాను, నెక్ అనేది కట్ చేయలేదు. ఇప్పుడు నెక్ అనేది కట్ చేశాను. ఓకేనా, చూడండి ఇలాగా మనం మొత్తం జాయింట్ అనేది వేసేసుకోవాలి. లైనింగ్ ఎలా ఉందో అలా జాయింట్ వేసేసుకున్న తర్వాత కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో కింద మార్కింగ్ అనేది వేసుకోవాలి. సైడు మనకి బ్యాక్ సైడ్ డాట్ అనేది వేస్తాం కదా, దానికోసము షోల్డర్కి స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసుకొని ఒక 4 ఇంచెస్ ఉండేలా కరెక్ట్గా చూడండి 4 ఇంచెస్ ఉండేలా డాట్ అనేది వేసేసుకోండి. బ్యాక్ సైడు ఇలా మార్కింగ్ వేసుకోవడం వల్ల రెండు ఒకేసారి ఒకేలా వస్తాయండి. సో అటు ఇటు కాకుండా నీట్గా వస్తుంది. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఓకేనా, బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని మొత్తం మనకి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉంటుందో అలా మొత్తం జాయింట్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలాగా లైనింగ్ పీసులు 2 మెయిన్ పీసులు 2 ఉన్నాయి కదా, ఇది మధ్యలో పెట్టేసుకొని ఇంకొక మెయిన్ పీస్ అనేది ఇలా పెట్టేసుకుంటే ఏ పీస్కి అది మనకి సపరేట్ వచ్చేస్తుంది అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా. చూడండి ఇలాగా మీరు పైనుంచి వేసుకున్నా సరే ఇలాగా, లేదంటే లైనింగ్ వైపు నుంచి అయినా సరే ఎలాగైనా వేసేసుకోండి. జాయింట్ అనేది కరెక్ట్గా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనకి డాట్స్ అనేవి వేసేసుకోండి. ఈ చిన్న డాట్ వచ్చేసి 2 ఇంచెస్ ఉండేలా వేసుకోండి. ఓకేనా, ఒక 1/2 ఇంచ్ మందం పట్టుకొని 2 ఇంచెస్ ఉండేలా వేసుకోండి. మెయిన్ డాట్ వచ్చేసి 3.5 ఉండేలా వేసుకోండి. ఓకేనా, ఇది 33 సైజు బ్లౌజ్ అండి, అందుకోసం 3.5 ఉండేలా వేసుకోండి. తర్వాత ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా పట్టుకుంటే మనకి ఇంకొక డాట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఈ మెయిన్ డాట్కి ఇలాగ స్ట్రైట్గా పట్టుకొని ఇంకొక డాట్ వేసేసుకోండి. ఇది 3 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. ఓకేనా, చూడండి మనకి మంచి షేప్ అయితే వస్తుందండి పర్ఫెక్ట్గా. సో మనకి ఇట్లా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట, షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకేనా, చూడండి పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుందండి. కస్టమర్స్ అనేవాళ్ళు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగాలేదు బ్లౌజ్ ఇది అనకుండా, సో ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారనమాట, అంత పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది. ఈ మెథడ్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, 2 కూడా ఇలాగే రెడీ చేసి పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్స్. ఇప్పుడు ఇవి షేప్ బెల్ట్లు అయితే చూపిస్తాను. చూడండి, మనకి ఎక్స్ట్రా 2 లైనింగ్ పీస్లు అయితే కట్ చేసుకున్నాం కదా, అది ఎదురెదురు పెట్టుకోండి. ఫ్రంట్ సైడ్ టక్స్ అనేవి ఇచ్చుకుంటాం మనం, అవి ఎదురెదురు పెట్టుకొని పైనుంచి మెయిన్ క్లాత్ అనేది వేసేసుకొని మెయిన్ క్లాత్ మీద ఇంకొక లైనింగ్ పీస్ అనేది వేసుకోవాలి. తర్వాత చూడండి మనకి పైన ఉన్న లైనింగు కింద ఉన్న లైనింగు 2 కూడా ఇలాగ సమానంగా పట్టుకోవాలి. ఓకేనా, కింద ఉన్న లైనింగు పైన ఉన్న లైనింగ్ పీస్లు అనేవి సమానంగా పట్టుకొని ఒక 1/2 ఇంచు మీరు ఎంత ఖర్చు అయితే పెట్టుకుంటారో కట్ చేసేటప్పుడు అంత ఖర్చు అయితే పెట్టుకొని కుట్టుకోవాలండి. చూడండి, లేకైతే నేను 1/2 ఇంచు అయితే పెట్టుకున్నాను ఖర్చు, అందుకోసం 1/2 ఇంచు మందం కుట్ట అనేది వేసుకున్నాను. సేమ్ ఇలాగే ఎదురెదురు రావాలండి ఫ్రంట్ పార్ట్స్ అనేవి, మనం టక్స్ అనేవి ఇచ్చుకుంటాము. మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇలా టక్స్ ఇచ్చుకున్నాక చూడండి 2 ఎదురెదురు రావాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ బెల్ట్ అనేది. ఓకేనా, ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత కింద ఉన్న లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ జరగకుండా ఉండడం కోసము పైనుంచి ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. మనము ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇలా కదలకుండా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా జాయింట్ అనేది వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు కింద వైపు పైన వైపు లైనింగ్ అనేది ఉంది కదా, కరెక్ట్గా లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని మొత్తం కట్ చేసుకోండి ఇలాగా. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగేనండి, మొత్తం సైడ్స్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఎక్కడ కూడా ఎక్స్ట్రా లేకుండా కట్ చేసుకొని కింద వైపు ఉన్నా పర్లేదండి, ఎందుకంటే మనకి ఖర్చులోకే వెళ్ళిపోతుంది కదా, అందుకోసం కింద వైపు ఉన్నా పర్వాలేదు. సైడ్స్కి మాత్రము పైన వైపు సైడ్స్కి మాత్రము కరెక్ట్గా లైనింగ్ ఎంత ఉందో అంత అయితే కట్ చేసుకోండి. తర్వాత ఈ లైనింగ్ పీస్ని వెనక వైపు ఫోల్డ్ చేసుకొని
ఇలా పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకోండి. లైనింగ్ మీదనే కుట్ట అనేది వేసుకోండి. మనకి మెయిన్ క్లాత్ మీద కుట్ట అనేది పడొద్దు. ఓన్లీ లైనింగ్ మీదనే కుట్ట అనేది రావాలి. చూడండి నేను ఫ్రంట్ పార్ట్స్ అనేవి ఆపోజిటే వస్తున్నాయి. మీరు గమనించండి. ఫ్రంట్ పార్ట్స్ అనేవి మనకి ఆపోజిటే వస్తున్నాయి. ఓకేనా? ఇలాగా చూడండి ఇలా రావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, ఇది ఇలాగా పెట్టేసుకొని కరెక్ట్గా జాయింట్ అనేది వేసేసుకోండి. సో షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో కింద లింక్ ఇస్తాను చూడండి, ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇలా ఫస్ట్ నుంచి మనకి ఇక్కడ కోణం లాగా తీసుకుంటామండి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. సో దాన్ని వెడల్పుగా అనుకొని ఇలాగా కుట్ట అనేది వేసేసుకోండి. అప్పుడు ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయండి. పైన వైపు మనకి నీట్గా కనిపిస్తుంది. మొత్తం ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ కుట్టిన కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకి మొత్తం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని మొత్తం ఇలాగ మలుచుకొని ఈ కుట్టిన కుట్టుకి ఇంకొక లైనింగ్ పీస్ అనేది ఉంది కదా మనకి, ఇది అనేది జాయింట్ వేసేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించినట్టుగా ఇలా జాయింట్ వేసేసుకుంటే ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. మనకి పైన వైపు నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఓవర్లాక్తో పని లేకుండా ఇలాగనమాట, లోడింగ్ అనమాట. ఓకేనా? షేప్ బెల్ట్ లోడింగ్ అనేది ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది మనకి ఫ్రంట్ పార్ట్స్, పర్ఫెక్ట్గా వచ్చేసింది షేప్ బెల్ట్ జాయింట్ అనేది. ఓకేనా? చూడండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ మనం కాజా పట్టీ వేసేసుకోండి. వెంటనే ఏదో ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళారంటే ఫాస్ట్గా అయిపోతుందండి. స్టెప్ బై స్టెప్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, దానికి మనం బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పీస్లో, అది 2 పార్ట్స్ చేసేసుకోండి. 2 ఇంచెస్ 2 ఇంచెస్ విడుతుండేలా చూసుకొని 2 పార్ట్స్ చేసేసుకొని, మెయిన్ క్లాత్ కూడా బ్యాక్ నెక్ ఉంటుంది కదా, ఆ పీస్ అయితే ఉందండి. సో అందుకోసం అయితే నేను లైనింగ్ మధ్యలో పెట్టేసుకొని, మెయిన్ పీస్ ఉంది కదా దానికి మధ్యలో పెట్టేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత కరెక్ట్గా 2 ఇంచెస్ ఉండేలా కట్ చేసుకోండి. సో వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ ఉండాలి. హైట్ ఏమో మనకి ఫ్రంట్ పార్ట్కి ఎంతైతే సరిపోతుందో అంత హైట్ అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతోని మొత్తం ఇలా కుట్టుకుంటూ రావాలి నీట్గా. చూడండి ఇలాగా. ఒకవేళ మీకు మెయిన్ పీస్ అనేది లేదు అనుకోండి, అప్పుడు లైనింగ్ని 4 ఓకేనా 4 ఇంచులు తీసుకొని 4 ఇంచుని సగానికి మలుచుకుంటే మనకి 2 ఇంచెస్ వస్తుంది కదా, ఆ 2 ఇంచెస్ క్లాత్తోని ఇలాగా కాజా పట్టీ కూడా వేసుకోవచ్చండి. చూడండి ఇలాగా చివరిన కుట్టు అనేది వేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు వేసిన కుట్టు పక్కనే ఒక పాదం మందం కుట్టు అనేది వేసుకోండి. అంతేనండి, కాజా పట్టీ అయితే రెడీ అయిపోయింది కదా. చూడండి ఇప్పుడు సేమ్ ఉక్సుల పట్టీ మిగతా 2 ఇంచులు క్లాత్ అనేది ఉంది కదా లైనింగ్ క్లాత్, ఈ క్లాత్ని ఉక్సు పట్టీగా వేసేసుకోండి. ఇలాగా మనకి డాట్ దగ్గర కొంచెం మలిచి కుట్టుకోండి. షేప్ అనేది మంచిగా వస్తుంది ఉక్సుల వైపు. ఓకేనా? తర్వాత పైనుంచి ఇంకొక కుట్టు అనేది వేసేసుకొని ఈ మిగతా క్లాత్ని అంతా లోపల వైపు మలిచి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలాగ లోపల వైపు మలుచుకొని కుట్టు అనేది వేసేసుకున్నారంటే ఉక్సుల పట్టీ కూడా రెడీ అయిపోతుంది. సో ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. సో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు మనకి బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ దగ్గర జాయింట్ అనేది వేసేసుకోండి. ఓకేనా? చూడండి ఇలాగ జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలండి. పైపింగ్ కోసము శారీ కలర్ అయితే తీసుకున్నానండి నేను. శారీ కలర్ తీసుకొని 1.5 ఉండేలా, ఎందుకంటే థ్రెడ్ కొంచెము పెద్దది వేస్తున్నానండి. 1 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. చూడండి ఇది 1 ఇంచు లేదా 1.5 ఇలా ఉండేలా చూసుకోండి. ఇలా మనకు కావాల్సినంతగా కట్ చేసుకోండి. క్రాస్గా కట్ చేసుకోవాలండి. క్రాస్గా కట్ చేసుకొని ఇలా జాయింట్ అయితే వేసేసుకోవాలి ఈ పీస్లన్నీ. చూడండి ఇలాగ జాయింట్ వేసేసుకున్నారంటే మనకి నీట్గా వచ్చేస్తుందండి మొత్తం కూడాను. ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని మధ్యలో థ్రెడ్ అనేది కట్ చేసుకున్నామంటే మనకి ఎంత పొడవు కావాలో అంత పొడుగు థ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది. చివరన చూడండి ఒక 1/2 ఇంచు మలుచుకొని చివరి వరకు ఇంతే విడుతతోని ఇలాగా ఒక సైడు మలిచి కుట్టు అనేది వేసేసుకోవాలి. 1/2 ఇంచు మలుచుకుంటూ నీట్గా చివరి వరకు ఇలాగే కుట్టు అనేది వేసేసుకోండి. తర్వాత మనం ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా బ్లౌజ్ది, అది తీసుకొని చూడండి ఇలాగా ఒక 1/2 ఇంచు ఖర్చుతోని
ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న క్లాత్ ఉంది కదా, అది బ్లౌజ్కి ఒక 1/2 ఇంచు ఖర్చుతోని ఇలా కుట్టుకుంటూ రావాలండి చివరి వరకు నీట్గా. ఓకేనా. రౌండ్ నెక్ కుట్టేటప్పుడు నెక్ కూడా ఇలా రౌండ్గా సెట్ చేసుకొని కుట్టుకోవాలి. అప్పుడే మనకి ముడతలు అనేవి రావు. ఇలాగ చివరి వరకు వేసేసుకోండి. ఇదే 1/2 ఇంచు ఖర్చుతోని మనకి మిషన్కి పాదం ఉంది కదా, సో దాని మందం కుట్టుకుంటూ వచ్చారంటే ఒకే లెవెల్లో వస్తుందండి. షోల్డర్స్ దగ్గర కొంచెం ఎక్కువగా అనిపించింది, అందుకోసం అయితే కట్ చేశాను నేను. ఇలాగ చివరి వరకు కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత మధ్యలో మధ్యలో టక్స్ అనేవి ఇచ్చుకోవాలండి. అప్పుడు మనకి ఇలాగ టక్స్ అనేవి ఎక్కడైతే రౌండ్స్ తిరుగుతాయో అక్కడ టక్స్ ఇచ్చుకున్నామంటే షేప్ కరెక్ట్గా తిరుగుతుందనమాట రౌండ్స్. ఇప్పుడు మనం ఏదైతే కుట్టామో దాని మీదనే థ్రెడ్ అనేది పెట్టుకొని నీట్గా చూడండి మొత్తం లోపల వైపు తోసేసుకోవాలి క్లాత్ అనేది. థ్రెడ్ కుట్టిన కుట్టు మీదనే థ్రెడ్ అనేది పెట్టుకొని మిగతా క్లాత్నంతా లోపల వైపు వేసేసుకోవాలి. మనకి థ్రెడ్ ఎంతైతే ఉంటుందో క్లాత్ కూడా అంతే పట్టుకోవాలండి. చూడండి ఇలాగా పట్టుకొని చివరి వరకు ఇలాగే వేసేసుకోండి మొత్తం. ఒకే లెవెల్లో వస్తుందండి. ఈ మెథడ్ కనుక పైపింగ్ ట్రై చేశారంటే మీరు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి చూస్తే చాలు, అందుకోసం వేసేసుకోవచ్చు. నేను అందుకేనండి ఈ మెథడ్ చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఈజీగా వేసుకోవడానికి చూపిస్తున్నాను. ఇలాగ నీట్గా వేసేసుకోండి మొత్తం. ఈ చివరికి ఎంత కావాలో అంత ఉంచేసుకొని మిగతా క్లాత్ని అంతా లోపల వైపు తోసేసుకొని ఇలాగ కుట్ట అనేది వేసేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు పైనుంచి చూడండి ఇలాగ వెనక వైపు నుంచి మీరు ఇలా వేసుకున్నా సరే, పైనుంచి వేసుకున్నా సరే ఒక్కొక్క కుట్ట అనేది వేసేసుకోండి. వేసేసుకున్నారంటే పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇలాగా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు హ్యాండ్స్ కూడా నేను పైపింగ్ వేసి రెడీ చేసుకున్నానండి. 2 హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ అనేది వేసేసుకోండి. మనకి బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్కి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్కి హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్ పార్ట్ అనేది ఈ షోల్డర్ జాయింట్ మీద పెట్టుకొని జాయింట్ అనేది వేసేసుకోండి. హ్యాండ్స్ 2 హ్యాండ్స్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. ఓకేనా. ఇలా చూడండి 2 హ్యాండ్స్ కూడా ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ వైపు, ఓకేనా, బ్యాక్ సైడ్ వైపు పైపింగ్ అనేది వేసుకోవాలండి నడుము దగ్గర. ఓకేనా. బ్యాక్ సైడ్ వైపు నడుము దగ్గర కూడా పైపింగ్ అనేది వస్తుంది. అందుకోసం ఇలా పైపింగ్ వేసుకున్నారంటే నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. చాలా నీట్గా చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది. ఓకేనా. ఇలా ఒక 1/2 ఇంచ్ మందం కుట్ట అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ థ్రెడ్ మధ్యలో పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా మనకి ఎంత కావాలో అంత పైపింగ్ క్లాత్ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే బ్లౌజ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు థ్రెడ్ మధ్యలో పెట్టేసుకోండి. మధ్యలో పెట్టేసుకొని మిగతా క్లాత్ని అంతా వెనక వైపు తోసేసుకొని కరెక్ట్గా పక్కనే థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా వేసుకోండి. ఇలాగ థ్రెడ్ పక్కనే కుట్ట అనేది వేసేసుకోండి. తర్వాత పైనుంచి ఇంకొక కుట్టు వేసేసుకున్నామంటే మనకి పైపింగ్ అనేది రెడీ అయిపోతుందండి. మొత్తం బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత సైడ్ జాయింట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజు రెడీ అయిపోయినట్టే. ఇలాగా చూడండి ఇలాగ థ్రెడ్ పక్కనే మొత్తం మధ్యలో థ్రెడ్ పెట్టుకుంటూ నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా పైపింగ్ అయితే వేసుకోవాలి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ అయితే ఉందండి, అందులోనైతే మీరు పంపించవచ్చు. నేను తర్వాత స్టిచ్ చేసి మీకు పంపిస్తాను. ఓకేనా. ఇలాగ నీట్గా వేసేసుకోండి. కుట్ట అనేది వేసేసుకున్నారంటే అయిపోతుంది. ఇప్పుడు సైడ్ జాయింట్ కోసం చూడండి మనకి నడుము కింద నడుము ఇప్పుడు పైపింగ్ వేసుకున్నాం కదా, నడుముని సగానికి ఫోల్డ్ చేసుకోండి. బ్యాక్ సైడ్ వైపు నడుము ఉంటుంది కదా, ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఆది బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే నడుముకి సగానికి ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ కుట్టు ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ కుట్టు ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి మార్కింగ్ అనేది వేసేసుకోండి. కింద వైపు కూడా సేమ్ అలాగే పట్టేసుకొని మార్కింగ్ అనేది వేసేసుకోండి. తర్వాత కాజా పట్టీ సైడ్ కూడా కరెక్ట్గా కుట్టు మీద
పట్టుకొని కరెక్ట్గా ఫస్ట్ కుట్టు దగ్గరికి, ఓకేనా, ఇలా ఫస్ట్ కుట్టు దగ్గరికి మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఉక్సులు పట్టి వైపు కూడా కరెక్ట్గా పట్టేసుకొని ఫస్ట్ కుట్టు దగ్గరికి మార్కింగ్ అనేది వేసేసుకోండి. సో ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనమాట, హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో కరెక్ట్ ఆది బ్లౌజ్ పెట్టేసుకొని ఇలా ఆది బ్లౌజ్ పెట్టుకొని కరెక్ట్గా ఫస్ట్ కుట్టు దగ్గరికి మార్కింగ్ అనేది వేసేసుకోండి. చెస్ట్ దగ్గర ఆల్రెడీ మనం టక్స్ అనేవి ఇచ్చుకున్నామండి, ఓకేనా. కటింగ్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. కింద టక్స్ అనేవి ఇచ్చుకున్నాం చెస్ట్ దగ్గర. ఆమ్ రౌండ్ చెస్ట్ రెండు ఒకే దగ్గరికి రావాలండి, అప్పుడే మనకి సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా. ఇప్పుడు టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ మీద నుంచే కరెక్ట్గా ఇలా కుట్ట అనేది వేసేసుకోవాలి. తర్వాత సైడ్స్కి ఎన్ని కుట్లు వీలైతే అన్ని వేసేసుకొని చివరికి మలిచి కుట్టుకున్నారంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది, ఓకేనా. చూడండి ఇలాగా. సో ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే హ్యాండ్ లూజ్ చూసుకొని కరెక్ట్గా ఇక్కడ నుంచి చెస్ట్ దగ్గర నుంచి కింద నడుము దగ్గరికి పట్టేసుకొని ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి. చివరికి మలిచి కుట్టుకోవాలండి 2 సైడ్స్ కూడా. ఒకవేళ మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంది, ఓవర్లాక్ చేయించుకుంటాము అంటే చివరి వరకు ఇలాగే కుట్లు అనేవి వేసేసుకొని చివరికి ఓవర్లాక్ అనేది చేయించుకోండి, ఓకేనా. ఇలా సైడ్స్కి మలిచి కుట్టుకోవడం వల్ల పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. చూడండి నేను ఆల్రెడీ ఒకవైపు అయితే కుట్టేశాను, ఓకేనా. ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే నీట్ ఫినిషింగ్